హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్ చైతన్య, వామనదేవ్ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందాం అండి. ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రశ్నాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్ విజ్ఞానము 7వ అధ్యాయం భగవద్ విజ్ఞానంలో చివరి శ్లోకం చూస్తున్నాం అండి. ఈరోజు 30వ శ్లోకం. ఈ శ్లోకం తోటి ఒక అధ్యాయం మనకి పూర్తవుతుంది. సాది భూతాది దైవం మాం సాది యజ్ఞం చ ఏ విదుః ప్రయాణ కాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసా. నా యందు సంలగ్నమైన మనస్సు కలిగిన వారు దేవాది దేవుడనైన నన్నే, భౌతిక జగత్తును, సర్వ దేవతలను, సమస్త యజ్ఞములను నియమించు వానిగా తెలుసుకొని మరణ సమయమునందును నన్ను దేవదేవుడు అవగాహనతో ఎరిగియుందురు. సో మనకి ఈ యొక్క అధ్యాయం పేరు భగవద్ విజ్ఞానం అనేటువంటి అధ్యాయము. సో ఈ యొక్క అధ్యాయం ఫస్ట్ ముందుగా ఏమొస్తుంది, మనకి భగవద్ విజ్ఞానం వస్తుంది అనమాట. సో భగవద్ విజ్ఞానం వచ్చిన తర్వాత మనం ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనుకుంటాం మనము? భగవత్ ప్రాప్తి, భగవంతుణ్ణి ఏ విధంగా పొందాలి అని చెప్పి మనం తెలుసుకుంటాం. సో కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో మనము ముఖ్యంగా ఏమేమి నేర్చుకున్నాము ఇప్పటిదాకా అని చూసి మనము చివరిలో ఈ యొక్క 30వ శ్లోకం గురించి మనము నేర్చుకుందాం అన్నమాట. సో మనము భగవద్గీతలో 6 అధ్యాయాలు కూడా రకరకాలైనటువంటి యోగాలు, కర్మయోగము, బుద్ధి యోగము, జ్ఞాన యోగము, అదేవిధంగా ధ్యాన యోగము, వీటన్నిటి గురించి కూడా తెలుసుకున్న తర్వాత స్వామి భక్తి యోగం గురించి చెప్పడం మొదలు పెట్టారనమాట. సో ఈ యొక్క అధ్యాయము భగవద్ విజ్ఞానము. సో ఆయనకి సంబంధించినటువంటి జ్ఞానాలన్నీ కూడా మనకి ఇస్తున్నారనమాట. స్వామి ఏం చెప్పారు? మొదట్లోనే అర్జునుడితో చెప్పారు. ఏమన్నారు? మయ్యాసక్త మనాపార్థ యోగం యుంజం మజాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తశృణు. తశృణు అంటే గనక శ్రద్ధగా విను అర్జున. ఏమనుంటున్నారు? సో ఏ విధంగా నా యొక్క ఆశ్రయం తీసుకుని ఈ యొక్క యోగం యుంజన్, యొక్క భక్తి యోగం చేయటం మూలంగా మయ్యాసక్త మన, నీ యొక్క మనస్సుని నాకు ఏ విధంగా సంలగ్నం చేయటం మూలంగా నన్ను పూర్తిగా నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆ తర్వాత ఇంకా తెలుసుకోగలిసినటువంటిది ఏదీ లేదు. మొత్తం ఎటువంటి సంశయాలు ఉన్నాయో అన్ని కూడా నీకు నాశనం అవుతాయి అని చెప్పి చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారు? ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలి అని అంటే కనుక కృష్ణుడి గురించి జ్ఞాన విజ్ఞాన 2 రకాలైనటువంటి విషయాలన్నమాట. సో జ్ఞాన అంటే కనుక ఏమొస్తుంది? కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానం, ఆయన యొక్క శక్తులు ఏమున్నాయి, భౌతిక శక్తులు ఏమున్నాయి, ఆధ్యాత్మికమైనటువంటి శక్తులు ఏమున్నాయి. సో ఈ విషయాలన్నీ కూడా మనకి ఆయనకి జ్ఞాన. ఇంకా విజ్ఞానము అంటే కనుక రియలైజ్డ్ నాలెడ్జ్ అన్నమాట. సో ఏదైతే కనుక మనము మన యొక్క రియలైజేషన్ ద్వారా, మనం అనుభూతి ద్వారా ఏదైతే కనుక తెలుసుకుంటామో అది. అంతేకాకుండా మళ్ళీ కృష్ణుడి యొక్క, ఆయన యొక్క పర్సనాలిటీ అన్నమాట. సో ఆయన కృష్ణుడు ఎవరు, ఆయన యొక్క లీలా మాధుర్యము, సో ఆయనతో సహచర్యము కలిగితే కనుక మనకి ఎటువంటి మాధుర్యం కలుగుతుంది, స్వీట్నెస్
కలుగుతుంది అనేటువంటి విషయాలు నేను చెప్తాను అని చెప్పేసి చెప్పడం మొదలు పెట్టారనమాట. సో ముందుగా భౌతిక ప్రకృతి గురించి మనకి చెప్పడం మొదలు పెట్టారు. దానికన్నా ముందు మనకి ఎంతో కొంతమంది వేల మంది మనుష్యుల్లో మనుష్యాణం సహస్రేషు కొంతమంది మాత్రమే ఆధ్యాత్మికత వైపుకు వస్తారు. సో వాళ్ళల్లో కూడా చాలా చాలా తక్కువ మంది మాత్రమే నా గురించి యథాతథముగా తెలుసుకోగలుగుతారు అని చెప్పి ఆ విషయం చెప్పారంటే, ఈ యొక్క భక్తి అనేటువంటిది, యొక్క భక్తి యోగం అనేటువంటిది ఎంత అరుదుగా దొరుకుతుంది, ఎంత అరుదుగా వస్తారు ఈ యొక్క భక్తిని టేకప్ చేయడానికి అనేటువంటి విషయం ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో తర్వాత మళ్ళీ స్వామి ఏం చెప్తున్నారు, ఈ యొక్క స్వామి గురించినటువంటి శక్తుల గురించి చెప్తున్నారు. అపరాప్రకృతి, పరాప్రకృతి. అపరాప్రకృతి అంటే మాయాశక్తి అన్నమాట. సో అవన్నీ కూడా మొత్తం బేసిక్‌గా 24 ఎలిమెంట్స్ ఉంటే గనక దానిలో మొత్తం 8 ఎలిమెంట్స్ గురించి చెప్పి మిగతా 24 దాంట్లోంచి ఎక్స్‌పాండ్ అవుతాయన్నమాట. భూమిరాపో నలో వాయుః కామ్ మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నాత్ ప్రకృతిర్ అష్టదా. సో ఈ యొక్క భూమి, నీరు, అగ్ని, జలము, సో ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము మొత్తం 8 రకాలైనటువంటివి. ఇవన్నీ కూడా నా యొక్క భౌతిక ప్రకృతి, అపరా ప్రకృతి. సెపరేటెడ్ ఎనర్జీ, స్వామి నుంచి సెపరేట్ అయినటువంటి ఎనర్జీ, దాని గురించి చెప్పారు. సో ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రకృతి గురించి చెప్తారు. ఆధ్యాత్మిక ప్రకృతిలోని మళ్ళీ తటస్థ శక్తి, జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా చెప్పారనమాట. పరాప్రకృతి, జీవశక్తి గురించి చెప్పారనమాట. సో మనం అందరం కూడా యొక్క జీవశక్తిలోకి వస్తాం అనమాట. సో ఈ యొక్క ఏదైతే గనక భౌతిక శక్తి ఏదైతే ఉందో అది న్యూనమైనటువంటి శక్తి అని చెప్పారు. దాన్ని వాడుకుని ఏం చేస్తున్నాడు, ఈ యొక్క జీవుడు దాన్ని కంట్రోల్ చేస్తూ ఎంజాయ్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, సంసారంలో చిక్కుకుపోయారు అని చెప్పారు. కానీ మరి నా పరిస్థితి ఏమిటి అంటే కనుక కృష్ణుడు చెప్పారు, నేనే మొత్తం అన్నీ కూడా క్రియేట్ చేసేది, సృష్టించేదంతా నేనే, మొత్తం నాశనం చేసేదంతా కూడా నేనే, మొత్తం ప్రతీదీ కూడా నా నుండే వస్తుంది. సో నేనే అందరినీ కూడా పోషిస్తూ ఉన్నాను, నేను దేవాది దేవుడిని అని చెప్పారు. 7వ శ్లోకంలో చాలా చక్కగా చెప్పారు. మత్త పరతరం నాన్య కించితస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మత్త పరతరం నాన్య, నన్ను మించినటువంటి యొక్క పరమ సత్యము ఏదీ లేదు, నాకంటే కూడా ఉన్నతమైనటువంటిది ఏదీ లేదు. ప్రతీది కూడాను నా మీదే ఆధారపడి ఉంది, అన్నింటికి కూడా నేనే ఆశ్రయము. ఎలాగైతే గనక ముత్యాల దండలో ఆ యొక్క ముత్యాలన్నీ కూడా దారం మీద ఏ విధంగా ఆధారపడి ఉంటాయో, మొత్తం భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు, జీవులు అందరూ కూడా నా మీదే ఆధారపడి ఉన్నారు అని చెప్పి స్వామి చెప్పారు. ఆ తర్వాత స్వామి యొక్క శక్తులు, విభూతుల గురించి కూడా చెప్పారనమాట. నీటిలో అయితే కనుక రుచిని నేనే, అదేవిధంగా సూర్యచంద్రుల్లో ఉండేటువంటి కాంతిని నేనే, సో ఈ యొక్క ఓం అనేటువంటి వేదిక మంత్రాల్లో ఓంని నేనే, సో ఆ తర్వాత ఆకాశంలో ఉండేటువంటి శబ్దాన్ని నేనే, మనుషులలో ఉండేటువంటి శక్తిని నేనే. సో ఇలాగా మొత్తం అన్ని కూడా స్వామి చెప్పారు. స్వామి ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, స్వామి ప్రకృతి త్రిగుణాల గురించి చెప్పడం మొదలుపెట్టారు. సో ప్రకృతి త్రిగుణాలన్నిటినీ కూడా యొక్క సత్వగుణము, రజోగుణము, తమోగుణము యొక్క ప్రకృతి త్రిగుణాలు ఉంటాయి, గుణాత్మకము. సో ఈ యొక్క త్రిగుణాలన్నింటికి కూడా నేనే అధిపతిని, అవన్నీ కూడా నా ఆధ్వర్యంలోనే పని చేస్తున్నాయి. దైవీ హైషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. ఈ జీవులందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడాను యొక్క ప్రకృతి త్రిగుణాలకి లోబడి వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే జీవులు ఈ విధంగా భ్రమకు గురవుతారో ప్రకృతి త్రిగుణాల్లో ఉండి, వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేరు. ఏమని అర్థం చేసుకోలేరు, నేను ఈ యొక్క త్రిగుణాలు అనేటువంటివి నాకు అంటవు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఈ యొక్క త్రిగుణాత్మకమైనటువంటి యొక్క భౌతిక శక్తి ఏదైతే ఉందో, డివైన్ ఎనర్జీ ఆఫ్ మైండ్ అంటే మాయా ఏదైతే ఉందో, అది ప్రకృతి త్రిగుణాలు ఉంటాయి. దీన్ని దాటడం అనేటువంటిది చాలా చాలా కష్టము. ప్రకృతి త్రిగుణాలని దాటి వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టం. కానీ ఎవరైతే కనుక మామేవయే ప్రపద్యంతే, ఎవరైతే నా ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళు చాలా తేలికగా ఈ యొక్క మాయని వాళ్ళు దాటగలుగుతారు అని చెప్పి స్వామి చెప్పారన్నమాట. సో ఆ తర్వాత 4 రకాలైనటువంటి వ్యక్తులు ఎవరు స్వామి యొక్క శరణాగతి పొందరు
అనేటువంటి విషయాలు చెప్పారు. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయయా ప్రహృత జ్ఞాన ఆసురీం భావమాశ్రితః. సో ఎవరైతే మూఢులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నరాధములు, మాయ చేత వాళ్ళ యొక్క జ్ఞానం అపహరించబడినటువంటి వాళ్ళు, ఈ యొక్క నాస్తికమైనటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళు, ఆసురీం భావమాశ్రిత, ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులు నా దగ్గరికి రారు అని చెప్పారు. సో ఆ తర్వాత స్వామి మనకి కొన్ని రకాలైనటువంటి భక్తుల గురించి చెప్పారనమాట. భక్తి చేసేటువంటి వాళ్ళందరూ కూడాను స్వామికి పర్టిక్యులర్‌గా భక్తి చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఒకే స్థాయిలో ఉండరు. అందులో చాలా స్థాయిలు ఉన్నాయన్నమాట. సో అందులో మొట్టమొదటిగా మనకి స్వామి ఎవరైతే సుకృతినా ఎవరైతే ఉన్నారో, మహాత్ములు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గనక పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో 4 రకాలైనటువంటి వ్యక్తులన్నమాట. సో ఎవరైతే గనక కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అదే విధంగా ఏముంది అని చెప్పి తెలుసుకోవాలి అని చెప్పి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, ధనాన్ని ఆశించి వచ్చేటువంటి వాళ్ళు స్వామి దగ్గరికి, అదే విధంగా స్వామి గురించినటువంటి జ్ఞానం తెలుసుకోవాలి అని వచ్చేటువంటి వాళ్ళు అన్నమాట. ఇందులో ఈ మొదటి ముగ్గురు కూడా ఏంటంటే గనక వాళ్ళు శుద్ధ భక్తులు కాదు వాళ్ళు. కానీ ఏంటంటే స్వామి దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా అక్కడికి ఇక్కడికి వెళ్ళకుండా స్వామి దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళు పుణ్యాత్ములు. సో తర్వాత ఎవరైతే యొక్క జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి స్వామి ఇంకా చెప్తారు. వీళ్ళ నలుగురిలో కూడా ఎవరైతే జ్ఞానులు ఉన్నారో స్వామి గురించి కేవలం తెలుసుకోవాలి అని వచ్చారు. ఎందుకంటే గనక వాళ్ళకి భౌతిక పరమైనటువంటి కోరికలు ఏమీ లేవు. కేవలం స్వామి గురించి తెలుసుకోవాలని వచ్చారు కాబట్టి వాళ్ళు వీళ్ళందరికంటే కూడా ఉన్నతమైనటువంటి వాళ్ళు అని చెప్పారన్నమాట. సో మొత్తం భక్తులందరినీ కూడాను 3 రకాల కేటగిరీస్‌గా డివైడ్ చేయొచ్చు బేసిక్‌గా. సో ఒకటి కేవల భక్తి, శుద్ధ భక్తులన్నమాట. వాళ్ళు ఏంటంటే గనక వాళ్ళకున్నటువంటి భక్తి కొంచెం కూడా ఈ యొక్క జ్ఞానం గాని, కర్మ గాని, వేరే ఏ మోటివేషన్, సెల్ఫిష్ మోటివేషన్ వాళ్ళకి నాకిది కావాలి, దీన్ని ఆశించి చేస్తున్నాను నేను, నాకిది కావాలి అనేటువంటిది ఏది కూడా ఉండదన్నమాట. శుద్ధ భక్తులు వీళ్ళని ఏమంటారు? అనన్య భక్తి అంటారు, అకించన భక్తి అంటారు, ఉత్తమ భక్తి అంటారు. వీళ్ళందరూ కూడా శుద్ధ భక్తులన్నమాట. కేవలం వాళ్ళకి స్వామికి సేవ చేయటమే. అందులో కూడా మళ్ళీ రకాలుంటాయి. భావాలన్నమాట. సో దాస్య భక్తుడు, సాఖ్య భక్తుడు రసాలన్నమాట. దాస్య రసము, సాఖ్య రసము, మాధుర్య రసము, వాత్సల్య రసము 4 రకాలైనటువంటివి ఉంటాయన్నమాట. తర్వాత మళ్ళీ ఏంటి? ప్రధానభూతి భక్తి అంటే గనక వీళ్ళలో ఏంటంటే గనక భక్తి అనేటువంటిది చాలా ముఖ్యంగా ఉంటుంది. కానీ దానిపైన ఒక చిన్న కవరింగ్ ఉంటుందన్నమాట. ఇంకా శుద్ధ భక్తులు అవ్వలేదు కాబట్టి. ఎలా అయితే గనక ఐస్ క్రీమ్ పైన కొంచెం చాక్లెట్ వేస్తారు ఒక్కొక్కసారి. సో ఆ చిన్న కవరింగ్ ఉంటుందన్నమాట. సో ప్రధాన భూత భక్తి అన్నమాట. బేసిక్‌గా ఇదంతా కూడా భక్తే. కానీ ఆ భక్తి పైన ఒక్కొక్కసారి ఏముంటుంది? ఆ యొక్క కర్మ, యోగ, అదే విధంగా జ్ఞాన ఇవన్నీ కూడా కొంచెం కొంచెం ఉంటాయన్నమాట. కానీ ప్రెడామినెంట్ అంటే 99% భక్తే ఉంటుంది. పైన ఒక్కొక్క 1% గాని, 0.5% గాని మిగతాయన్నీ ఉంటాయన్నమాట. సో ఇవి ప్రధాన భూత భక్తి. ఎప్పుడైతే గనక ఆ పైనున్న లేయరు జ్ఞానం ఉంటుందో వాళ్ళనేమంటారు? జ్ఞాన మిశ్ర భక్తి. సో ఆ తర్వాత ఎక్కడైతే గనక కర్మ ఉంటుందో వాళ్ళకి కొంచెం పైన లేయరు కర్మ మిశ్ర భక్తి. సో ఎక్కడైతే కొంచెం ధ్యానం ఉంటుందో ధ్యాన మిశ్ర భక్తి అవుతుందన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకా దానికంటే కూడా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే గనక వీళ్ళకి ప్రెడామినెంట్‌గా మిగతావన్నీ ఉంటాయి. కేవలం ఆ భక్తి మాత్రమే ఒక చిన్న లేయర్ కింద ఉంటుంది. 95% మిగతావన్నీ ఉంటాయి. కొంచెం అన్నమాట 1-2% మాత్రం పైన లేయర్ ఉంటుంది. సో అందుకే వీళ్ళని ఏమంటారు? భక్తి మిశ్ర కర్మ, భక్తి మిశ్ర జ్ఞాన, భక్తి మిశ్ర ధ్యాన అంటారన్నమాట. గుణీభూత భక్తి అన్నమాట. ఇది శుద్ధ భక్తి కాదన్నమాట. సో వీళ్ళందరిలో కూడా స్వామి ఏం చెప్తున్నారు? ఈ యొక్క జ్ఞాని అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, నలుగురు సుకృతులు ఎవరైతే చెప్పారో, సో వాళ్ళలో ఈ యొక్క జ్ఞాని అనేటువంటి వాడు ఎందుకంటే గనక ఆయన ఎందుకొచ్చాడు? కేవలం కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని వచ్చాడు కాబట్టి, ఈ యొక్క జ్ఞాని భక్తుడే ఉత్తమమైనటువంటి వాడు. సో ఇటువంటి జ్ఞాని భక్తులు ఎవరైతే ఆయన గురించి తెలుసుకోవాలి అని చెప్పి వస్తూ ఉంటారో, సో ఏమవుతుంది? వాళ్ళు ఎన్నో కొన్ని జన్మల తర్వాత బహునాం జన్మనాం అంతే జ్ఞానావాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సదుర్లభః. సో ఎన్నో జన్మల తర్వాత అతను ఒక కన్క్లూషన్‌కి వస్తాడంట. ఏంటంటే ఆ కన్క్లూషను?
వాసుదేవ సర్వమితి. మొత్తం అంతా కూడా ఆ యొక్క వాసుదేవుడే. సో, ఆయనే అన్ని కారణాలకి కూడా కారణం ఆయనే. అన్ని చోట్ల కూడా ఆయనే ఉన్నాడు. ప్రతి చోట కూడా ఆయన యొక్క డైరెక్ట్ గాని లేకపోతే గనక ఆయన యొక్క శక్తుల ద్వారా ఆయన విస్తరించి ఉన్నారు. సో, కాబట్టి ఏం చేయాలి? ఆ యొక్క వాసుదేవునికి నేను శరణాగతి పొందాలి అనేటువంటి ఒక కన్క్లూజన్‌కొస్తారనమాట. సో, ఆ యొక్క ఫైనల్ డెసిషన్‌కొస్తారనమాట కన్క్లూషన్. సో, అటువంటి మహాత్ములు చాలా చాలా తక్కువ అని చెప్తున్నారు. సో, మరి అర్జునుడు అడుగుతారనమాట. మీ భక్తి గురించి చెప్పారు మరి అన్య దేవతల గురించి లేకపోతే గనక మిగతావి మీ యొక్క లైట్‌ని ఆరాధించే వాళ్ళ గురించి చెప్పాలి అని చెప్పేసి స్వామి ఏం చెప్పారు? ఎవరైతే గనక అన్య దేవతలకి ఆ! ఎవరైతే గనక వాళ్ళు వర్షిప్ చేస్తూ ఉంటారో, భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళ గురించి చెప్పారనమాట. కామస్థైస్థైర్హృతజ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత. సో, ఎవరైతే గనక వాళ్ళ యొక్క జ్ఞానం, బుద్ధి ఏదైతే ఉందో, ఈ భౌతిక కోరికల వలన ఆ బుద్ధి అనేటువంటిది అపహరించబడింది. సో, అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ప్రపద్యంతే అన్య దేవత. వాళ్ళందరూ కూడా ఈ యొక్క డెమిగాడ్స్ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు శరణాగతి పొందుతారు. అదే విధంగా వాళ్ళు ఏవైతే కనుక శాస్త్రాల్లో, కర్మకాండలో చెప్పిన విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు. సో, కానీ యాక్చువల్‌గా ఏం చెప్తున్నారు స్వామి మళ్ళీ? అటువంటి వాళ్ళకి ఆ పర్టిక్యులర్ దేవతల పైన నమ్మకాన్ని కలిగించేది నేనే. వాళ్ళ యొక్క నమ్మకాన్ని దృఢంగా చేసేది కూడా నేనే. అదే విధంగా ఆ దేవతల దగ్గర నుంచి వాళ్ళు వరాలు పొందుతున్నారు అని అనుకుంటున్నారు గానీ, ఆ వరాల్ని కూడా ఇచ్చేది నేనే అని చెప్తున్నారనమాట. సో, ఇంకా మళ్ళీ చెప్తున్నారు. ఏమవుతుంది ఒక దేవతలకి ఆరాధన చేస్తే గనక వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పెరిషబుల్ నాశనం అయిపోయేవి. ఎవరైతే గనక అంతవంతు ఫలం తేషాం. సో, ఎవరైతే గనక తక్కువ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, తెలివితేటలు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? అన్య దేవతల్ని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. సో, చేయటం మూలంగా వాళ్ళకొచ్చేటువంటి ఫలితాలు కూడా ఎలా ఉంటాయి? చాలా లిమిటెడ్ కొంచెం అన్నమాట. చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. అవి కూడా టెంపరరీ అశాశ్వతమైనటువంటివి ఉంటాయన్నమాట. సో, ఎవరైతే గనక దేవతల్ని పూజిస్తారో వాళ్ళు వాళ్ళ లోకానికి వెళ్తారు. హ్మ్. కానీ ఏం చెప్తున్నారు స్వామి? మద్భక్త యాంతి మామపి. వాళ్ళకి దేవతల లోకాలకు వెళ్తారని చెప్పారు. మద్భక్త యాంతి మామపి అంటే గనక నాతో పాటే ఉంటారు. వాళ్ళు నా యొక్క సుప్రీం ప్లానెట్ గోలోక బృందావనం వైకుంఠాలకి వస్తారు వాళ్ళు అని చెప్పారు. తర్వాత ఈ యొక్క నిరాకారవాదుల గురించి కూడా స్వామి మనకి ఈ యొక్క అధ్యాయంలో చెప్పారండి. ఈ యొక్క నిరాకారవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్‌ఇంటెలిజెంట్. వాళ్ళు కూడా తెలివి తక్కువ వాళ్ళు అని చెప్తున్నారు. అవ్యక్తం వ్యక్తమాపన్నం మన్యతే మాం అబుద్ధయః పరంభావమజానంతో మమ అవ్యయం అనుత్తమం. ఏం చెప్తున్నారు? తెలివి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంట వాళ్ళు, నేను దేవాది దేవుడినైనా సరే హ్మ్. ఇంతకు ముందు నేను నిరాకారవాదుల కింద ఉన్నాను. నేను నిరాకారుడి కింద ఉన్నాను. కానీ ఎప్పుడైతే గనక నేను ఈ భౌతిక ప్రపంచంలో వచ్చానో, అప్పుడు మాయ చేత ఇవ్వబడినటువంటి యొక్క రూపాన్ని తీసుకొని వచ్చాను నేను. సో, ఇంతకుముందు నాకు రూపం లేదు. అసలు నాకు రూపమే లేదు అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు నా యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏమిటి అని చెప్పేసి. నా యొక్క రూపం గురించి గానీ, నా యొక్క లక్షణాల గురించి గానీ, నా లీలల గురించి గానీ, కర్మల గురించి కూడా నాకేమీ తెలియదు. సో, ఆ యొక్క రూపం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి నాశనం అనేటువంటిదే లేదు. ఇంకా ఆ రూపం అనేటువంటిది చాలా ఫైనెస్ట్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. తర్వాత ఏం చెప్పారు స్వామి? సో, అర్జునుడికి మళ్ళీ ప్రశ్న రావచ్చన్నమాట. సో, మరి మీ గురించి ఎందుకు వాళ్ళకి తెలియట్లేదు? అంటే గనక స్వామి చెప్పారు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతా మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. ఏం చెప్తున్నారు స్వామి? ఎవరైతే కనుక ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను మేనిఫెస్ట్ అవ్వను. నా గురించి అందరికీ కూడా తెలియదు. ఎందుకు తెలీదు? నా యొక్క యోగమాయ శక్తి ద్వారా నేను ఒక ఒక కర్టెన్ వేసేస్తాను. ఎలా అయితే కనుక సూర్యుడిని మేఘాలు కప్పేస్తాయో ఆ విధంగా అన్నమాట.
సో కాబట్టి ఎవరైతే గనక ఈ యొక్క ఫూలిష్ పీపుల్, తెలివి తక్కువ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు. నేను అన్‌బోర్న్, పుట్టిక లేనటువంటి వాడిని, అజుడను. ఇన్‌ఫాలియబుల్, అవ్యయం. అవ్యయం అంటే గనక నాకు తరుగు అనేటువంటిది ఉండదు. డిప్రిసియేషన్, తరుగు అనేటువంటిది ఉండదు. నాశనం అనేటువంటిది ఉండదు అని చెప్పారండి. సో తర్వాత మరి మాయలో ఉన్నటువంటి వాళ్ళు మరి మీ దగ్గరికి ఎలా వస్తారు? మీరు కర్టెన్ వేసేసారని చెప్తున్నారు. మాలాంటి వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? అర్జునుడు అడగొచ్చు మళ్ళీ. సో మళ్ళీ దానికి కూడా చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు? ఇంకోటి, మీరు కర్టెన్ వేసేసారు గదా! మరి మీకు మా గురించి తెలుస్తుందా అంటే గనక మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు దానికి కూడా చెప్పారనమాట. సో ఏదైతే గనక ఇంతకుముందు జరిగింది, భూతకాలంలో ఏదైతే జరిగింది, ప్రస్తుతం ఏది జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతోంది, ఈ విషయాలన్నీ కూడా నాకు తెలుసు. నాకు జీవులందరూ కూడా తెలుసు. కానీ జీవులకి మాత్రము నా గురించి తెలియదు. జీవులందరూ కూడా ఎలా ఉన్నారు? వాళ్ళు సమ్మోహం యొక్క, మాయ యొక్క మోహంలో ఉన్నారు అందరూ కూడా. సో ఎప్పుడైతే గనక ద్వంద్వ మోహేన, యొక్క ప్రకృతి యొక్క ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళు అనుభవిస్తూ ఈ యొక్క మోహంలో వాళ్ళు పడిపోయి ఉన్నారు అని చెప్తున్నారు. సో మరి ఈ యొక్క భక్తి మరి ఎవరు చేయగలరు? ఇక మోహంలో పడిపోయారని చెప్తున్నారు, మీ గురించి చెప్పారు. మరి ఈ యొక్క భక్తి ఎవరు చేయగలరు? అది కూడా దృఢవ్రత. దృఢమైనటువంటి భక్తి ఎవరు చేయగలరు? మరి మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఎవరికి ఉంది? మీరే చెప్పారు, ఇక మాయలో పడిపోయారు అందరూ కూడా, ప్రకృతి త్రిగుణాల యొక్క కంట్రోల్‌లో ఉన్నారు అని చెప్పారు. సో మరి భక్తి ఎవరు చేయగలరు? ఎవరు రాగలరు మీ దగ్గరికి? అంటే గనక స్వామి అది కూడా చెప్తున్నారన్నమాట. ఏషాం త్వాం అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ త్వేద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. దృఢవ్రత అంటే కనుక ఎవరు స్వామి యొక్క సేవలో డిటర్మినేషన్ చాలా దృఢంగా వాళ్ళు నెలకొని ఉంటారు. ఎవరు నెలకొని ఉంటారంట? ఎవరి పాపాలైతే కనుక పూర్తిగా నశించినవో. సో ఎవరైతే కనుక ఇంతకు ముందు జన్మల్లోనూ, అదే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి జన్మలో కూడా పుణ్యాత్ములై ఉన్నారో, పుణ్యం చేసి ఉన్నారో, అటువంటి వాళ్ళు ఏమవుతారంట, ఇంకా ఎవరైతే గనక ఈ యొక్క డ్యూయాలిటీస్ ఏవైతే మనం చెప్పుకున్నాం, మనం సుఖ దుఃఖాలు, వేడి చలి, గౌరవము అగౌరవము, మర్యాద అమర్యాద, సో వీటన్నిటి నుంచి కూడా ఎవరైతే విడబడి ఉంటారో వాళ్ళు నా యొక్క భక్తిలో దృఢంగా నెలకొని ఉంటారు అని చెప్తున్నారన్నమాట. సో తర్వాత మనకి చెప్పారు, మనకి 16వ శ్లోకంలో సకామ భక్తులు అన్నమాట. ఏదో ఒకటి ఆశించి స్వామి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు అన్నమాట. సో కాబట్టి ఇంకొక రకమైనటువంటి సకామ భక్తులు కూడా ఉన్నారన్నమాట. ఎవరి సకామ భక్తి అంటే కనుక మనం చెప్పుకున్నాం, ఆర్ధో అర్ధ జిజ్ఞాసు. సో జిజ్ఞాసు అంటే ఏంటి అని తెలుసుకోవాలని, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. సో ఎవరైతే కనుక కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు కష్టాలు తొలగించమని ధనాన్ని ఆశ్రయించి స్వామి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు. 4వ రకమైనటువంటి సకామ భక్త ఎవరు అంటే కనుక మోక్షకామి భక్త. సో ఈ 4వ రకమైనటువంటి భక్తులు ఎవరు? సో వాళ్ళ గురించి మనకి ఈ యొక్క 29వ శ్లోకంలో చెప్పడం జరిగింది అన్నమాట. సో ఏం చెప్తున్నారు ఈ యొక్క 29వ శ్లోకంలో? ముసలితనము మృత్యువుల నుండి ముక్తిని పొందుటకు యత్నించు బుద్ధిమంతులు భక్తి యోగముతో నన్ను ఆశ్రయించుచున్నారు. అంటే యొక్క భౌతిక ప్రపంచం నుంచి మాకు ముక్తి కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు కూడా భక్తి యోగంతో ఆశ్రయించి ఉన్నారు. దివ్య కర్మలను సమగ్రముగా నెరిగి ఉండుటచే యథార్థముగా వారు బ్రహ్మస్వరూపులై ఉన్నారు అని మనకి చెప్తున్నారన్నమాట. సో కాబట్టి ఈ యొక్క శ్లోకంలో మనకి మొత్తం ఈ యొక్క అధ్యాయం చివరిలో స్వామి మనకి 7 రకాలైనటువంటి విషయాల గురించి మనకి టాపిక్స్ స్వామి ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. ఎందుకంటే చాలా గ్రాడ్యువల్ గా మనందరికీ కూడా జ్ఞానం ఇస్తున్నారు, అర్జునుడికి కూడా మెల్లగా తీసుకుని వెళ్తున్నారు అన్నమాట. సో మొత్తము 7 రకాలైనటువంటి విషయాలు మనకి చెప్తారన్నమాట. సో 29వ శ్లోకంలో మనకి ఏం చెప్పారు? బ్రహ్మ గురించి చెప్పారు, కర్మ గురించి చెప్పారు, ఆధ్యాత్మ గురించి చెప్పారు. బ్రహ్మ, వాళ్ళు బ్రహ్మస్వరూపులే అయి ఉంటారన్నారు. తర్వాత దివ్య కర్మలు అని చెప్పనన్నారు. సో ఆ తర్వాత ఆధ్యాత్మ అనేటువంటి టాపిక్ గురించి కూడా చెప్పారన్నమాట. సో
ఇవి కాకుండా మనకి ప్రస్తుతం ఈ రోజు ఉన్నటువంటి శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఈ రోజు ఉన్నటువంటి శ్లోకంలో నా యందు సంలగ్నమైన చిత్తము కలిగిన వారు దేవదేవుడనైన నన్నే భౌతిక జగత్తును సర్వ దేవతలను సమస్త యజ్ఞములను నియమించి వానిగా తెలుసుకుని మరణ సమయమునందును నన్ను దేవదేవుడు అవగాహనతో ఎరిగియుందురు. ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొక 4 రకాలైనటువంటి టాపిక్స్ స్వామి ఇంట్రడ్యూస్ చేస్తున్నారన్నమాట. సో ఏం చెప్తున్నారు? అధిభూతము అంటే కనుక యొక్క భౌతిక జగత్తునంతా నడిపేటువంటిది. తర్వాత అధిదైవము మొత్తం దేవతలందరినీ కూడా పరిపాలించేటువంటిది నేనే, పరిపాలించేవాడిని నేనే. అధి యజ్ఞము మొత్తం యజ్ఞాలన్నిటినీ కూడా నా ఆధ్వర్యంలోనే జరుగుతాయి. యజ్ఞాలన్నింటికి కూడా నేనే భోక్తను. తర్వాత చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఏం చెప్తున్నారు? ప్రయాణ కాలే అంటే మరణ సమయము. మరణ సమయం గురించి చెప్తున్నారు అన్నమాట. సో ఇక మరణ సమయం గురించే మనకి 8వ అధ్యాయంలో పూర్తిగా డిస్కషన్ అంతా ఉంటుంది. స్వామిని మరణ సమయంలో అదే మనకి ఫైనల్ ఎగ్జామ్ అన్నమాట. సో ఫైనల్ ఎగ్జామ్ గురించి ఇక్కడ చెప్తున్నారు. ఈ యొక్క శ్లోకంలో చివరిలో చెప్పారు. దానికి మళ్ళీ అర్జునుడు ప్రశ్న వేస్తారు. మరి ఫైనల్ ఎగ్జామ్ ఏంటి? ఎలా ఉంటుంది మా ఫైనల్ ఎగ్జామ్? పాస్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి? పాస్ అయ్యే వాళ్ళ సంగతి ఏంటి? అదంతా కూడా మనకి వచ్చే అధ్యాయంలో మనకి 8వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. ఇక 7వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు దాకా అంటే కనుక స్వామి గురించి, స్వామి యొక్క శక్తుల గురించి, స్వామి యొక్క విభూతుల గురించి, స్వామి యొక్క రకరకాల భక్తుల గురించి, అన్య దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళ గురించి, ఎవరైతే నిరాకారవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి, అదే స్వామి యొక్క ప్రకృతి త్రిగుణాలు, మాయ గురించి మనం తెలుసుకున్నాము. సో ఎవరైతే కనుక పుణ్యాత్ములు రకరకాల భక్తులు 4 రకాలైనటువంటి సకామ భక్తులు, తర్వాత జ్ఞానులు ఎన్ని జన్మల తర్వాత మళ్ళీ స్వామి దగ్గరికి వస్తారు. సో ఏ విధంగా దృఢవ్రతులు అవుతారు, దృఢవ్రతులు అవ్వాలి అనేటువంటి విషయం మనకి ఈ యొక్క అధ్యాయంలో చివరి దాకా వచ్చిందనమాట. సో వచ్చే అధ్యాయంలో మనకి నేర్చుకోబోయే విషయాలు కూడా మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఎలాగ ఒక వ్యక్తి కృష్ణ చైతన్యం పొందుతాడు అని అంటే కనుక ఎక్కడి నుంచి మొదలవుతుంది ఇక కృష్ణ చైతన్యాన్ని పొందడము అంటే కనుక ఎవరైతే కనుక కృష్ణ చైతన్యాన్ని కలిగినటువంటి భక్తుల యొక్క సాంగత్యంలోకి రావడం మూలంగా కృష్ణ చైతన్యం కలిగినటువంటి వ్యక్తి కింద మార్పు పొందుతాడని. సో మరి వాళ్ళ యొక్క అసోసియేషన్ లోకి వచ్చేస్తే వెంటనే జరిగిపోతుందా అని అంటే కనుక ఏం చేస్తాడు వచ్చిన తర్వాత అని అంటే కనుక శ్రవణం. అందుకే మనకి 1వ శ్లోకంలోనే స్వామి చెప్పారు తశృణు యథాజ్ఞాస్యసి తశృణు అని చెప్పారు. సో వినమని చెప్పారన్నమాట. శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనము స్వామి గురించి వినాలి. సో ఏం అర్థం చేసుకుంటారు ఈ యొక్క శుద్ధ భక్తుల సాంగత్యంలోంచి వచ్చినటువంటి వ్యక్తి? యొక్క కృష్ణుడు గురించి తెలుసుకుంటారు. కృష్ణుడి గురించి తెలుసుకుంటారు. ఆ తర్వాత కృష్ణుడి యొక్క ఎంత గొప్పవాడు అనేటువంటి విషయం తెలుసుకుంటారు. సో కృష్ణుడు ఏ విధంగా మొత్తం భౌతిక జగత్తునంతా కూడా ఆయనే నడుపుతున్నాడు, ఆయన యొక్క శక్తి ఏమిటి, ఆయన యొక్క శక్తులు ఏమిటి, ఎంత శక్తిమంతుడు అనేటువంటి విషయాలు తెలుసుకుంటారు. ఇంకేం తెలుసుకుంటారు వాళ్ళు? కృష్ణుడు ఏ విధముగా మొత్తం అందరు దేవతల్ని కూడా ఆయన పరిపాలిస్తున్నారు అనేటువంటి విషయం కూడా తెలుసుకుంటారు. ఆ తర్వాత మొత్తం యజ్ఞాలన్నింటికీ కూడా ప్రభువు ఆయనే, యజ్ఞాలన్నింటికీ కూడా భోక్త ఆయనే, సమస్తానికి కూడా ఆయనే యజమాని. మనం అందరం కూడా జస్ట్ కస్టోడియన్స్. ఏదో కొన్ని రోజులు మనకి ఇవ్వబడ్డాయి అంతే, వాటిని మనం వాడుకోవడానికి మన కోటాలో మనకి ఇచ్చారు అనేటువంటి విషయాలు తెలుసుకుంటారు. ఈ విధంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి మెల్లగా ఏ కన్క్లూషన్కి వస్తాడు? శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనేటువంటి కన్క్లూషన్కి వస్తాడు. కన్క్లూషన్కి ఎప్పుడైతే దేవాది దేవుడు అని వచ్చిన తర్వాత స్టెప్ ఏంటి? అంత గొప్పవాడు, అంత గొప్ప వ్యక్తి అంటే కనుక న్యాచురల్ గా ఏమవుతుంది? మనము ఆయన పట్ల ఆకర్షితులు అవుతాము. ఎందుకంటే కనుక ఆయన యొక్క మాధుర్యం అంతా కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఆయన పట్ల మనం ఆకర్షితులు అవుతాం. ఎప్పుడైతే కనుక ఆయన పట్ల మనం ఆకర్షితులు అవుతాం, మెల్లగా ఏం చేస్తాము? ఆయనకి సేవ చెయ్యాలి అని చెప్పి ప్రయత్నిస్తాము. సో సేవ చేస్తూ మళ్ళీ మరణ సమయంలో ఏ విధముగా ఆయన్ని చేరుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి త్వరలోనే తెలుసుకుంటాం అన్నమాట. సో కేవలము శ్రవణం అనేటువంటి వల్ల
శ్రీకృష్ణ భగవానుడి గురించి గుణగణాలని ప్రస్తుతించడం ద్వారా మొత్తం ఏవైతే ఉన్నాయో అన్ని రకాలైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందుతాము. సో అప్పుడే మనకి ఏమవుతుంది, ఇవంతా కూడా విన్న తర్వాత ఏమవుతుందంటే కనుక మనం మన యొక్క నమ్మకం అనేటువంటిది దృఢంగా తయారవుతుంది. అందులో మనకి డౌట్ ఉండదు అనమాట. ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే కనుక ముందు మనకి దాని గురించి కన్విన్స్ అవ్వాలి మనం. ఏదైనా ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలి అని అంటే కనుక మనం ఆలోచిస్తాం, పిల్లలుగా స్కూల్లో జాయిన్ అవ్వాలంటే కనుక ఓకే, మనకి ఎప్పుడైతే కనుక కంక్లూషన్ వస్తుందో ఓకే ఈ స్కూల్లో కనుక మా పిల్లవాడిని చదివిస్తే కనుక వాడు బాగా చదువుకుంటాడు, బాగా చదువు చెప్తాడు, వాడు వృద్ధి చెందుతాడు అని చెప్పి మనకి నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడే వాడిని ఆ స్కూల్లో జాయిన్ చేస్తాం. అదే ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే ఈ ఉద్యోగం చాలా మంచిది, మిగతా అన్నిటికంటే కూడా చాలా మంచిది అని చెప్పి అన్ని రకాలుగా కంపేర్ చేసుకుని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. ఒకసారి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా వెనక్కి తిరిగి చూడడం, ఇంకా అస్తమానం మార్చేది కాదు, రోజు రోజు మార్చేది కాదు. సో అలాగే యొక్క మామూలు వ్యక్తి ఎవరైతే ఉన్నాడో యొక్క శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలోకి రావడం మూలంగా ఇవన్నీ కూడా విన్న తర్వాత అతను కూడా ఒక కన్క్లూజన్కి వస్తారు, చాలా దృఢ నిశ్చయానికి వస్తారనమాట. ఏంటా దృఢ నిశ్చయము? శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, ఆయన శరణాగతి పొందితే కనుక చాలా ఉత్తమమైనటువంటి విషయాల్ని ఫలితాల్ని పొందగలను, నేను ఈ భౌతిక ప్రపంచం నుంచి నేను బయటపడగలను, వైకుంఠ లోకాలకి వెళ్ళగలను అనేటువంటి ఒక దృఢ నిశ్చయానికి వస్తాడు. అదే దాన్ని ఏమంటున్నారు ఇక్కడ, దృఢవ్రత. ఆ దృఢ నిశ్చయానికి వచ్చిన తర్వాత అప్పుడు వాడు నిజమైనటువంటి భక్తి చేయటం మొదలు పెడతాడు. సో కాబట్టి 7వ అధ్యాయం పూర్తిగా మనకి ఏం చెప్తుంది, ఆ యొక్క దృఢ నిశ్చయము రావడం కోసం మనకి ఈ విషయాలన్నీ కూడా స్వామి చెప్పారు. కాబట్టి దృఢ నిశ్చయం వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్, భగవంతుణ్ణి ఎలాగ పొందాలి, ఏ విధంగా ఆయన్ని చేరుకోవాలి, ఏం చేయటం ద్వారా ఆయన్ని చేరుకోవాలి, ఫైనల్ ఎగ్జామ్ ఏమిటి మనకి, ఒకవేళ ఆ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే కనుక ఏమవుతుంది నాకు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము భగవత్ ప్రాప్తి అనేటువంటి 8వ అధ్యాయంలో మనము నేర్చుకుంటాం అన్నమాట. దాని గురించి మనము రేపు చర్చించుకుందాము. కృష్ణ, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇప్పుడు మనం ఇప్పుడు 7th చాప్టర్ వల్ల కృష్ణ భగవాన్ దేవాది దేవుడు అనేది స్పష్టం, దాంట్లో ఇదేం లేదు ప్రభు, దాని తెలుసు. కానీ మామూలు జనములు వినాయక చవితి రోజు శ్రీకృష్ణుడు అపవాదులు పోవాలి అంటే ఆ రోజు పూజ చేసి అక్షంతలు తల మీద వేసుకోవాలని, గణపతిని పూజ చేయాలని అంటారు కదా, అనే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి అనేది ఒక క్లారిటీ కొద్దిగా యాక్చువల్గా ఏదైనా సరేనండి, సోర్స్ అండి, సోర్స్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము ఏదైనా సరే. మనకి చిన్నపిల్లవాడు చదువుకుంటున్నాడు అనుకోండి, వాడికి స్కూల్లో కాలేజ్లో ఒక బుక్స్ ఉంటాయి, ఎన్సిఆర్టీ అని, లేకపోతే కనుక కాలేజ్లో కొన్ని బుక్స్ ఉంటాయి. వాడు ఎగ్జామ్లో రాసినప్పుడు ఆ బుక్స్ లో ఏమైతే చెప్పారో వాడు అదే రాయాలి. అంతేగాని వాళ్ళ నాన్నగారు చెప్పారనో వాళ్ళ తాతగారు చెప్పారనో చెప్పేసి వాడు అదంతా కూడా బుక్స్ లో రాస్తే వాడు ఎగ్జామ్ పాస్ అవుతాడా? పక్కోళ్ళు, పక్కింటోళ్ళు, లేకపోతే వాళ్ళ మిత్రులు, వాళ్ళ అన్నయ్యో తమ్ముడు ఎవరో చెప్పారని చెప్పేసి ఆ బుక్స్ లో చెప్పిన దాని కాకుండా వేరేదంతా చదివి అవన్నీ కూడా రాస్తే వాడిని పాస్ చేస్తారా? ఇది అంతే. సో మనకి బుక్స్ ఏంటి? స్టాండర్డ్ బుక్స్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృత. సో కాబట్టి ఈ 3 బుక్స్ లో ఏదైతే ఉందో అవే నాకు సిలబస్. ఆ 3 బుక్స్ లో ఉన్నాయి నేను చదువుకుంటే కనుక నేను ఎగ్జామ్ పాస్ అవుతా, ఫైనల్ ఎగ్జామ్. మిగతా అన్ని కూడా చదువుకుంటే నేను పాస్ అవును. చదువుకుంటే చదువుకోవచ్చు, బట్ పాస్ అవ్వను అంతే. హరే థ్యాంక్ యూ బ్రో. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మరి వినాయక చవితి రోజు అని ఇప్పుడు స్వామి అడిగారు కదా, దాంట్లో ఒక కథలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా పాలలో చంద్రుడిని చూసి నీలపలిందులో అని చెప్పేసి, దానికి మీరు దేవుళ్ళు కాబట్టి, మీరు అదే భగవంతుడు కాబట్టి వారి మిగతా వాళ్ళకి ఇది అని ఒక కథ చెప్తారు కదా ప్రభుజీ. సో అదే చెప్తున్నానండి, నేను ఎవరిని కూడా తక్కువ చేయట్లేదు. సో మన సిలబస్ ఏంటి,
మన సిలబస్ ఏంటి అది చదువుకోవాలి. వేరే వాళ్ళ సిలబస్ అంతా నేను చదువుకోను. అదే నా ఓకే సిలబస్ ఓకే ఏంటి, స్కూల్లో నాకు చెప్పిన సిలబస్ ఏంటి, ఆ సిలబస్ నేను చదువుకుంటాను. మిగతా సిలబస్ అంతా నాకు తెలీదు. అది కరెక్టో కాదో అని చెప్పేసి నేను చెప్పలేను కూడా. ఏమో, ఎందుకంటే కనుక నా సిలబస్ లో అది ఉంది కాబట్టి నేను అదే చదువుకుంటాను. నా సిలబస్ చదువుకుంటే నాకు ష్యూర్ 7వ అధ్యాయంలో స్వామి చెప్పినప్పుడు ఈ యొక్క ఓకే మాయలోంచి బయటపడాలంటే అంటే కనుక ఇప్పుడు భగవంతుడు నేను ఈ మీరు చెప్పిన సిలబస్ ఇందాక చదువుకోవాలి. శ్లోకంలో కూడా మీరు చెప్పారు కదా. అది సో కాబట్టి నా సిలబస్ నేను చదువుకుంటా. చాలా ఉంటాయి ప్రపంచంలోను కథలన్నీ కూడా, కుకిట పురాణాలన్నీ కూడా చాలా ఉంటాయి. వాటికి బేసిస్ లేదు, వాటికి బేసిస్ లేదు. సో కాబట్టి నేను వాటిలన్నిటిని కూడా అంతగా నేను వాల్యూ ఇవ్వను. నేను నా సిలబస్ కి నేను ఎక్కువ వాల్యూ ఇస్తాను. పిల్లవాడి దగ్గరికి మీరు వెళ్ళి చెప్పారనుకోండి, ఒక్కొక్కసారి పిల్లలు ఎలా ఉంటారంటే కనుక మా ఈ బుక్ టీచర్ చెప్పిందే నాకు కరెక్ట్, వేరే వాళ్ళు చెప్పింది నాకు కరెక్ట్ కాదు అంటారు. మనం వాళ్ళు ఒకవేళ వాళ్ళ టీచర్ నిజంగా కొంచెం ఏమైనా తప్పు చెప్పినా సరే వాళ్ళు కరెక్ట్ అంటారు. సో అలాగా మనకి బుక్స్ ఏంటండి, మనకి గైడెన్స్ ఏంటి, ఏ విషయాలైనా సరే 3 రకాల గైడెన్స్ అన్నమాట. ఎందుకంటే కనుక ఒకళ్ళు తప్పైనా సరే ఇంకోటి తప్పు అవ్వకూడదు అని చెప్పేసి శాస్త్రాల్లో మనకు చెప్పారు. ఏంటా గైడెన్స్? గురువు, సాధు, శాస్త్ర. సో ఒకటి గురువు చెప్పాలి, మన ఆధ్యాత్మిక గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి ఇది కరెక్టా కాదా. ఏదైనా ఒక విషయం ఇలాంటి డౌట్ వచ్చినప్పుడు ఆధ్యాత్మిక గురువుని అడగాలి. సో రెండవది సాధువు. సాధువు అంటే కనుక భక్తులు, మిగతా భక్తులు అందరూ కూడా ఏం చెప్తున్నారు అది గురువుతో కలుస్తుంది. ఎప్పుడు కూడా గురువు వాళ్ళని కూడా కాకుండా ఎప్పుడు చెప్పారు, తప్పు చెప్పారు. మూడవది శాస్త్రం. శాస్త్రం ఏం చెప్తుంది మనకి, భగవద్గీత ఏం చెప్తుంది, శ్రీమద్ భాగవతం ఏం చెప్తుంది, అదేవిధంగా చైతన్య చరితామృత ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా శాస్త్రాలు. ఏ విషయమైనా సరే మనకు అనుమానం వస్తే కనుక ఈ మూడిట్లని రిఫర్ చేయాలి. మనం గురువుని అడగాలి, భక్తుల్ని అడగాలి, శాస్త్రాన్ని అడగాలి. ఈ 3 కూడా కన్ఫర్మ్ చేసినాయి అంటే కనుక ఇంకా తిరుగులేదు. సో కాబట్టి ఈ యొక్క బుక్స్ అన్ని కూడా మనకు వస్తున్నాయి కాబట్టి, కానీ అది ఎంత ఆథెంటిక్ అనేటువంటిది నాట్ షూర్. సో మనం కమెంట్ చేయకూడదు దాని గురించి. బట్ నాకు తెలుసున్నటువంటి విషయం అయితే కనుక ఇది. సో వేరే విషయాల గురించి నాకు తెలియదు. ప్రపంచంలో అన్ని విషయాలు నాకు తెలియాలని ఏం లేదు. నాకు తెలిసినటువంటి విషయం ఏది ఉందో అది పర్ఫెక్ట్, కాబట్టి నేను దాన్ని ఫాలో. సరే ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ఓ చిన్న డౌట్ ప్రభుజీ. ఇప్పుడు బ్రహ్మ ఈ సృష్టి మొదలు పెట్టినప్పుడు ఈ సరస్వతీ దేవిని అలా పుత్రికల్ని కి జన్మిచ్చారు కదా ప్రభుజీ, తను ఒక్కరే. అంటే ముగ్గురు పుత్రికలు పుడతారని, కానీ అందులో సరస్వతీదేవి చాలా అందంగా ఉంటుందని నేను మన భాగవతంలోని ఏ అధ్యాయంలో చదివానో గుర్తులేదు ప్రభుజీ. అది ఏదైనా పలానా చోట ఉన్నది అని చెప్పగలగాలి కదా, అది కరెక్టేనా అనేది ఒకటి డౌట్. అంటే మళ్ళా తన పుత్రిక తను మోహించి వివాహం చేసుకుంటారు అనేది విన్నాను నేను. మన క్లాసులో ఎక్కడో విన్నట్టు గుర్తు నాకు భాగవతంలో. అది ఎక్కడ ఏ స్కందంలో వస్తుందో అది కరెక్టేనా అని ఒకసారి. సెకండ్ క్యాంటోలో వస్తుందండి. ఆ విషయాల్ని కూడా మనము భక్తుల ద్వారా మనము చదువుకోవాలి, అంతేగాని ఎవరో యూట్యూబ్ లో చెప్పేవాళ్ళు వాళ్ళ బట్టి కూడా చదివితే కనుక. అవును మాతాజీ, సెకండ్ క్యాంటోలో వస్తుంది. సో దాంట్లో మనకి శాస్త్రం పరం మనం చదువుకోవాలి. ఎందుకు అలా జరిగింది, ఎందుకు ఆయన ఆ విధంగా చేశారు, మనందరికీ కూడా ఒక లెసన్ అన్నమాట అది. సో కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం అన్నమాట. స్త్రీలతోటి స్త్రీలతోటి అది కూడాను మనం ఎప్పుడు కూడా ఏకాంతంలో ఉండకూడదు. తల్లితో అయినా, చెల్లితో అయినా, కుమార్తెతో అయినా సరే ఏకాంతంలో ఉండకూడదు అనేటువంటి విషయాలు ఎంత గొప్పవాళ్ళైనా సరే యొక్క దగ్గర వస్తే కనుక, స్త్రీలకు దగ్గర వస్తే కనుక, ఎందుకంటే కనుక వేడి దగ్గరికి వచ్చింది అనుకోండి, ఆ వెన్న అనేటువంటిది కరగాల్సిందే. కాబట్టి ఆ సాంగత్యం అనేటువంటిది మనం ఎంత దూరం మెయింటైన్ చేయాలి, ఆ విషయాలన్నీ కూడా మనకి తెలియచేయడానికి ఆయన విధంగా చేశారు. సెకండ్ క్యాంటోలో వస్తుంది మాతాజీ. ఎగ్జాక్ట్ గా నాకు నెంబర్ చాప్టర్ గుర్తులేదు. సో బట్ యూ కెన్ రిఫర్. హరే కృష్ణ. హరే కృష్ణ. అదే మనం ఏది చెప్పినా మన శాస్త్రం ఫలానా చోట ఉన్నది మన దానిలో అని చెప్పాలి. అవునండి, ప్రతి దానికి కూడా శాస్త్రం చెప్పాలి, గురువు చెప్పాలి, భక్తులు చెప్పాలి, ముగ్గురు కన్ఫర్మ్ అవ్వాలి మనకి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. బహు జన్మనామంతే సర్వమితి అని తెలుసుకున్న తర్వాత ఈ జన్మలోనే దాన్ని అటైన్ చేయాలంటే గురువు ద్వారా సాధ్యమా లేకపోతే దేని ద్వారా సాధ్యమా?
ఈ 7వ అధ్యాయంలో మనకి ఇచ్చింది ఒక జ్ఞాని ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత కానీ నేనే సర్వానికి మూలము అని తెలుసుకోడు అని మనకి 7వ అధ్యాయం వివరిస్తుంది. కానీ అది సులభంగా ఒక భక్తుడు భక్తి యోగం ద్వారా చేరగలడా? మీ ప్రశ్న సరిగా వినబడలేదు ప్రభుజీ చివర్లను. కెన్ యూ రిపీట్ అగైన్? బాగా నాయిస్ వస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మనకు 7వ అధ్యాయంలో ఒక జ్ఞాని ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత కానీ నేనే సర్వం అని చెప్పి తెలుసుకోలేడు అని. కానీ అది మన భక్తి యోగం ద్వారా మనం ఈ జన్మలోనే మనం అటైన్ చేయవచ్చా? గురువు ముఖంగా మన భక్తి యోగంలో ఉన్నప్పుడు ఈ జన్మలోనే మనం సార్థకం చేసుకోవచ్చా? ఇంకా మనకి జన్మలు ఎత్తాలా? అది మనం ఇప్పుడు ఏం చేస్తారు ఈయన, వాసుదేవ సర్వమితి అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాడు ఆయన? సో భగవంతుడి యొక్క భక్తి చేయడం మొదలు పెడతాడు ఆయన. ఆ భక్తి చేసి శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు, వాసుదేవుడే సర్వము అని చెప్పి తెలుసుకున్న తర్వాత భక్తి చేయడం మొదలు పెడతాడు. కానీ భక్తి యోగి ఏంటి, ఆ కన్క్లూజన్ ఆల్రెడీ వచ్చేసాడు కాబట్టి భక్తి చేయడం మొదలు పెడుతున్నాడు. సో ఆ తర్వాత మళ్ళీ ఎన్ని జన్మలు పడుతుంది, వాసుదేవ సర్వమితి అని వచ్చిన తర్వాత ఎన్ని జన్మలు పడుతుంది అంటే గనక ఎంత ఇంటెన్స్ గా వాడు భక్తి చేస్తున్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ తర్వాత. సో కొంతమంది ఒక జన్మలోనే వెళ్ళిపోవచ్చు, మళ్ళీ కొంతమందికి కొన్ని జన్మలు పట్టచ్చు. సో అది డిపెండ్స్ మనం చేసేటువంటి వాళ్ళ దాన్ని బట్టి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 7వ అధ్యాయము శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని చాలా కంక్లూజన్ ఇచ్చారు. పూర్తి వివరణ అధ్యాయం మొత్తం కూడా పూర్తిగా వివరించారు. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. గురువుల కృప అండి, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప. హరే కృష్ణ. థ్యాంక్ యూ అండి అందరికీ కూడాను. యాక్చువల్ గా గురు మహారాజ్ గురించి, ఆయన ఇంకా ఐసీయూలోనే ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఆయన గురించి అందరూ కూడా 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం జపం చేద్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ.